ఇప్పుడు మన మిరపతోటలో ఈ స్టేజ్‌లో ఉన్నటువంటి మిరపతోటలకి ఉన్న పూతంతా రాలిపోతా ఉంటది. కారణం ఏందంటే సూర్యరశ్మి లేకపోవటం వలన, ఎండ లేకపోవటం వలన రాలిపోతా ఉంటది. మంచి పూత రాలుతా ఉంటది. పిన్ని సై రాలుతా ఉంటది. గూడ కూడా రాలుతా ఉంటది. దీనికి సంబంధించి మనకి రైతులు కొంతమంది కంగారు పడుతున్నారు. కొంతమందికి ఏందంటే తెల్లపూత ఇప్పుడు రాలిన వాటిల్లో తెల్లపూతుంది, గోడుంది, పండాకై అంటే పండుబడి కూడా రాలింది. కానీ తెల్లకపోత రాలిన వాటిని చూసి చాలామంది వామ్మో! పూత మొత్తం రాలిపోతుందని భయపడుతున్నారు. అదైతే మనకి పూత పిందె రాలుతున్నట్టు మనకు అర్థం అండి. తెల్లపూత ఓన్లీ తెల్లగా ఉంటే, పొడుగ్గా ఉండి కాడలాగా ఉంటే అది నిజంగానే పూత మొత్తం పూర్తిగా రాలుతున్నట్టు అర్థం. దీని నివారణ కోసం మనం ఇప్పుడు మార్కెట్లో లభించే ప్లానోఫిక్స్ ఎకరానికి 25 ml మరియు మ్యాక్స్ లిక్విడ్ ఒక పావు లీటర్ కలిపి స్ప్రే చేయగలిగితే బాగుంటుంది. రేపు వాన పడ్డా కానీ ఇంత పూత రాలకుండా సగానికి సగం నిలబడి కొత్త పూత